హాయ్ అండి. రోజు మన వెజిటేబుల్స్ కర్రీస్ తిని బోరు కొడుతుంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి కర్రీస్ కూడా ట్రై చేయొచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వడల పులుసు చేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు వడల పులుసు అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ తక్కువతో కర్రీ చేయమన్నారు. కాబట్టి శనగపప్పుని మిక్సీకి వేసి ఆవిరి కొడికిచ్చి ఇలా కర్రీ చేస్తాను. చాలా టేస్టీగా ఉంది. దీనికోసం ముందుగా మందపాటి గిన్నె తీసుకొని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి చిటపట్లాడనివ్వాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలండి. నెక్స్ట్ టమాటాలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మన రుచి తగ్గట్టు ఉప్పు, కారము, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టి జ్యూస్ తీసి ఇందులో పోసుకోవాలి. ఈ పులుసు ఘాటు ఎక్కువ లేకుండా కమ్మ కుదరాలంటే పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు మిక్సీకి వేసి దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలి. ముందుగా మనం నానబెట్టిన పచ్చెనపప్పు తీసుకుని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీకి బరకగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనకు కావాల్సిన షేపులో ఆవిరికి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది కొత్త రెసిపీ ఏం కాదు, పాతకాలం అంటే